హాయ్ అండి. ఈరోజు నేను పచ్చిరొయ్యలు కాకరకాయ కూర చేస్తున్నాను. కాకరకాయ పచ్చిరొయ్యలు కూర వండుకుంటారండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చూడండి ఇలా చేస్తారు. 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను, 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కూరలోకి 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్, 1 అర స్పూను పసుపు తీసుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను, రసం తీసి పక్కన పెట్టుకోవాలి. శాకరయ్యలు తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. శాకరయ్యలు అయితే బాగుంటాయి. మసాలాకేమో 1 ఇంచు అల్లము, 1 స్పూను జీలకర్ర, 1 స్పూనున్నర ధనియాలు, 6-7 వెల్లుల్లి రేకులు, 1 అర స్పూను గసగసాలు తీసుకున్నాను. మసాలా నూరి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి మట్టి దాకలో వండుకున్నాను నేను. మట్టి దాకా పెట్టి 1 5 స్పూన్ల ఆయిల్ వేసాను. సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు, కాకరకాయ రౌండ్గా కోసుకోవాలి. ఇలా కొంచెం వెడల్పుగా కోసుకొని గింజలు తీసేసి శుభ్రం చేసుకుని గింజలు తీసేయాలి శుభ్రంగా కడిగి. అయిగోండి ఆయిల్ కాగింది, ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. కొంచెం పసుపు సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితే గమ్మునని. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకున్న కాకరకాయ ముక్కలు వేసేయాలి. వేసి శుభ్రం చేసి పెట్టుకున్న శాకరయ్యలు వేసేసుకోవాలి. వేసి కలిపి కొంచెంసేపు మూత పెట్టాలి. మూత తీసి చూసి కలిపేసి తీసుకున్న కారం ఉన్నది కదా, కారం వేసేయాలి. కారం వేసి కలిపి చిన్న గ్లాసుడు నీళ్ళు పోసాను. ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలి. కొంతసేపు అయ్యేటోడికి ఉడుకుతుంది. మూత తీసి కలిపి తీసుకున్న చింతపండు రసం వేసేయాలి. రసం వేసి కలిపి మూత పెట్టాలి. ఉడుకుతున్నది. నూరుకున్న మసాలా ముద్ద వేసేసాను. మసాలా వేసి కలిపి మూత పెట్టాలి శుభ్రంగా కలిపి. మట్టి దాకలో కూర కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కూర అది ఉడుకుతుంది. మూత తీసి ఉప్పు చూస్తున్నాను, ఉప్పు ఎలా ఉందని. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి, కావాలితే వేసుకోవచ్చు. ఉప్పు తగ్గింది, 1 స్పూన్ ఉప్పు వేసాను. కూర దగ్గర పడుతుంది. ముక్క ఉడికిందేమో చూస్తున్నాను. ముక్క బాగానే ఉడికిపోయింది. కొంతసేపు మూత పెట్టి తీసాను, అయిపోయింది. కూర రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి గ్యాస్ కట్టేసుకోవడమే. కొత్తిమీర వేసాను, గ్యాస్ కట్టేస్తున్నాను. గ్యాస్ కట్టేసి మూత వేసా. అదిగోండి గ్యాస్ కట్టేసి కూడా మట్టి దాకలో కూర ఉడుకుతుంది. అదిగోండి వేడి కాకరకాయ పచ్చిరొయ్యలు పులుసు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.